హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో ఏం స్నాక్ చేయాలా అని ఆలోచిస్తుంటాం కదండి. అలాంటప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ అటుకులతో ఆలూ టిక్కీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 కప్పుల అటుకులు తీసుకొని నీళ్లు పోసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేసుకుంటే అటుకుల్లో ఉన్న మట్టి అంతా పోయి చాలా క్లియర్గా అవుతాయి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న అటుకుల్లో కొన్ని ఫ్రెష్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ పక్కన ఉంచేద్దాము. అప్పుడు అటుకులు చాలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు వేరే ఒక పెద్ద బౌల్ తీసుకొని ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసుకోండి. మీడియం సైజ్ బంగాళదుంపలు 4 తీసుకున్నాను. ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోండి. ఈ ఆలూ మిశ్రమం అంతా బాగా సాఫ్ట్గా అయిపోవాలి, ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో అటుకుల్లో ఉన్న నీళ్ళన్నీ పిండేసుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని చేత్తోటి బాగా స్మాష్ చేసుకోండి. అటుకులు కూడా బాగా సాఫ్ట్గా వచ్చేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలపండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఒక బాల్ సైజులో తీసుకొని చేతిలో వేసుకొని రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా సైడ్ ఎటువంటి పగుళ్ళు లేకుండా రౌండ్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. 2-3 బ్రెడ్ స్లైసెస్ని మిక్సీలో వేసుకొని బ్రెడ్ పౌడర్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఈ ఆలూ టిక్కీకి బ్రెడ్ పౌడర్ పట్టేటట్టు ఈ విధంగా చేసుకొని పెనం మీద వేసుకోండి. ఇదే విధంగా అన్ని ఆలూ టిక్కీల్ని రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా పెనం మీద వేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా వేయించుకోండి. ఈ విధంగా ఆలూ టిక్కీలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించి ప్లేట్లో తీసేసుకోండి. అంతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా అటుకులతో ఆలూ టిక్కీ రెడీ చేసుకున్నాము. సో మీరు ఈ విధంగా ట్రై చేస్తారు కదా. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.